ఏంటి అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 33. సిద్ధార్థ్ ఆ కొద్దిసేపు తన ప్రపంచమైన శశి మాయలో బయట ప్రపంచాన్ని మర్చిపోతే అమర్ మాటలకి జరిగింది గుర్తుకు వస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, దీనికి రీజన్ రాజే అమర్, బట్ రాజీ పని చేయలేదు. అలాగే నేను ఇప్పటి వరకు రాజుని ఏమీ చేయకుండా ఉండడానికి రీజన్ ఇది చేసింది రాజు కాదు కాబట్టి అన్నాడు, చిన్నగా అయినా అమర్కి అర్థమయ్యేలా చెప్తూ. హాస్పిటల్ బయట కారిడార్ లో కూర్చుని మార్నింగ్ నుండి అసలు న్యూస్ చూడకపోవడంతో నార్మల్ గా న్యూస్ రీడింగ్ చేస్తున్న రాజ్కి శశి సిద్ధార్థ్ మీద క్రియేట్ అయిన న్యూస్, దాని మీద సిద్ధార్థ్ ఇచ్చిన స్టేట్మెంట్ లాంటి వార్నింగ్ ని చూస్తూ ఏమీ తెలియకున్నా ఇంత దరిద్రంగా రాశారు, ఛీ అది కూడా ఒక అమ్మాయి గురించి అని అనుకుంటూ నిన్న జరిగింది గుర్తు చేసుకున్నాడు రాజు. నిన్న సిద్ధార్థ్తో గొడవ తర్వాత ఇంటికి వచ్చిన రాజ్కి లక్కీ శశితో మాట్లాడాలి, నేను తనని కలవాలి అని గొడవ చేస్తూ ఉండటంతో ముందుగా మంచిగా చెప్పి చూసిన లక్కీ వినకపోవడంతో కొద్దిగా గట్టిగా కోపం చూపించడంతో అలిగి పడుకున్నాడు. తను శశి విషయంలో కఠినంగా ఉంటేనే లక్కీ తనకి ఇష్టం లేని శశి గురించి ఆలోచించడం మానేస్తాడు అనిపించి తను కూడా అలానే మొండిగా ఉండిపోయాడు. మార్నింగ్ లేచేసరికి లక్కీకి బెంగ వల్ల, రాజు కోపం చూడడం వల్ల లక్కీకి చాలా ఫుల్ గా టెంపరేచర్ ఉండడంతో హాస్పిటల్ కి తీసుకొచ్చాడు. కానీ లక్కీకి ఆ ఫీవర్ లోనే ఫీట్స్ కూడా అటాక్ అవ్వడంతో రోజంతా లక్కీ కోసం బాధపడుతూ కూర్చుని అప్పుడే లక్కీకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పడంతో కొద్దిగా రిలీఫ్ ఫీల్ అవుతూ హాస్పిటల్ కి వచ్చే ముందే మారిపోయిన మొబైల్ ని మేట్స్ తో తెప్పించుకుని అప్పుడే మొబైల్ ఓపెన్ చేశాడు. రాజ్ అలా జరిగింది గుర్తు చేసుకుంటున్న రాజ్ కి సడన్ గా నిన్న సిద్ధార్థ్ కి తనకి జరిగిన గొడవ వల్ల ఇది నేనే చేశాను అని సిద్ధార్థ్ అనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ, ఆయన ఎలా అనుకుంటాడు, తను ఎలాంటిదైనా సరే తన క్యారెక్టర్ తో నాకు అసలు ఇష్యూ కాదు, నేను తనకి ఇచ్చే పెయిన్ దీనికన్నా హెవీగా ఉండాలని కోరుకుంటున్నాను, మరి ఇలా చీప్ ట్రిక్స్ తో ఇంత చిన్న పెయిన్ తో తనని ఎలా వదిలేస్తాను అని అనుకుంటూ సిద్ధార్థని దాటుకుని శశి వరకు ఎలా చేరాలి అని ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు రాజు. సిద్ధార్థ్ మాటలకి అమర్ షాక్ అవుతూ, నువ్వేం మాట్లాడుతున్నావు సిద్ధు, నేను స్వయంగా తెలుసుకున్నాను, ఆ న్యూస్ ని షేర్ చేసింది పంపించింది రాజ్ మొబైల్ నుండి, దట్టు ఆ టైంలో ఆ నెంబరు రాజ్ హౌస్ లొకేషన్ లోనే ఉంది అండ్ రాజ్ కూడా ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు కన్ఫర్మ్ చేస్తూ. సిద్ధార్థ్ రాజ్ మొబైల్ నుండి రాజ్ హౌస్ నుండి ఆ ఫొటోస్ ఇన్ఫర్మేషన్ వచ్చాయి, కానీ అలా చేసింది రాజ్ కాదు. ఆ న్యూస్ ని ఛానల్ కి పంపించిన ఫ్యూ మినిట్స్ లోనే రాజ్ లక్కీకి హెల్త్ అప్సెట్ అవడంతో హాస్పిటల్లో ఉన్నాడు. సో అంత టెన్షన్ లో రాజ్ అలా చేయడు. అండ్ వన్ మోర్ థింగ్, రాజ్ థాట్స్ మరీ చీప్ గా ఉండవు అన్నాడు కన్ఫర్మేషన్ ఇస్తూ. అమర్ సిద్ధార్థ్ చెప్పిన మాటకి హెడ్ మూవ్ చేస్తూనే, మరి అంత చీప్ గా బిహేవ్ చేయడం అంటే ఇంకెలా థింక్ చేస్తాడు అని అన్నాడు. అమర్ మాటకి సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా ఉండడంతో, టెల్ మీ సిద్ధార్థ్, నీకు రాజ్కి మధ్య ఉన్న రిలేషన్ మోర్ ఓవర్ బ్రదర్ రిలేషన్, అలాంటిది నీకు రాజ్కి మధ్య ప్రాబ్లం ఏంటి, మీ ఇద్దరి ప్రాబ్లంలోకి శశిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అన్నాడు అసహనంగా అమర్ సిద్ధార్థ్ని సూటిగా చూస్తూ. ఇప్పుడు మన మధ్య ఉన్న పాయింట్ కూడా శశినే అమర్, కాకపోతే నేను తన సంతోషం కోసం అడ్డుగా ఉంటే రాజ్ ఆ సంతోషాలను దాటుకుంటూ శశిని రీచ్ అవ్వాలి అనుకుంటున్నాడు అని షాక్ గా చూస్తున్న అమర్ని చూస్తూ, హీ వాంట్ టు స్పాయిల్ హర్ హ్యాపీనెస్ ఇన్ ఎనీ వే అని అన్నాడు. అమర్ ఆ మాటకి షాక్ అవుతూనే, రాజ్కి కూడా షూటింగ్ అప్పుడు కలిసినప్పుడు కూడా అతని కళ్ళల్లో శశి మీద పాజిటివ్ ఫీలింగ్ ఉండడం నేను అబ్జర్వ్ చేశాను, మరి నువ్వు ఎందుకని ఇలా థింక్ చేస్తున్నావు అని అడిగాడు అమర్. సిద్ధార్థ్ అమర్ వైపుకి చూడకుండా పక్కకి చూస్తూ, నిన్న రాజ్కి తనకి మధ్యన జరిగిన ఆర్గ్యూ గురించి చెప్పి తను నా శశి వరకు రావాలి అనుకుంటున్నాడు అమర్, కానీ తను ఇలాంటి వేలో రాడు, బట్ వచ్చేది ఎవరైనా సరే ఈ పని చేసింది రాజ్ కాకపోయినా చేసింది ఎవరైనా సరే దే విల్ పే ఫర్ దిస్ అని అన్నాడు పిడికిలి గట్టిగా బిగించి. దానికి అమర్ కోపంగా, అసలు రాజ్ ఇలా ఎలా థింక్ చేస్తాడు, శశిది చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అయ్యే సెన్సిటివ్ క్యారెక్టర్, అలాంటిది తన గురించి ఇలా ఎలా థింక్ చేస్తాడు రాజ్ అని అంటూ, మరి ఇది చేసింది రాజ్ కాదు అని అర్థమైనప్పుడు మరి ఇలా చేసింది ఎవరు, అది కూడా రాజ్ ఇంట్లో నుండి తన మొబైల్ నుండి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశారు, ఎవరై ఉంటారు అన్న క్వశ్చన్
రాజ్ బామర్దైన రంజిత్ మీద తన అనుమానం నిలుస్తూ ఉంటే, ఒకవేళ రంజిత్ అని అన్నాడు అనుమానంగా. కానీ వెంటనే తనే కానీ రంజిత్ కి తను యాక్ట్ చేసిన యాడ్ ఇష్యూలో ప్రాబ్లం రావటం వలన ఇక అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాడు కదా. అయినా తనకి నీ మీద శశి మీద ఎందుకు కోపం ఉంటుంది అన్నాడు. సిద్ధార్థ్ అమ్మ వైపుకు ఒకసారి చూసి, తనకి రాజు హాస్పిటల్లో లక్కీ కోసం ఉన్నాడు అని తెలిసిన లక్కీ కండిషన్ గురించి కనుక్కుంటూ అప్పటి నుంచి ఎలా చేసింది ఎవరు అని ఆలోచిస్తున్నాడు. కానీ అది ఎవరో స్ట్రైక్ అవ్వట్లేదు. తను ఏదో లింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అమర్ సిద్ధార్థ్ ఆలోచించడం చూసి, ఆ పర్సన్ ఎవరో సిద్ధార్థ్కి తెలియదు అని అర్థమై, అసలు ఇదంతా ఎందుకు సిద్ధు? శశిని తీసుకుని వెళ్ళి గాయత్రి పిక్ చూపించి అసలు ఆ రోజు ఏం జరిగిందో అడిగితే శశి చెప్తుంది కదా అని అన్నాడు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కోపంగా చూస్తూ, వాట్ ఆర్ టాకింగ్ అమర్? ఐ నో హర్. తను ఎప్పటికీ అలాంటి మిస్టేక్ చేయదు. అండ్ తను ఇన్నోసెంట్ ని ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది నాకైనా ఎవరికైనా అని ఆ పదాలని ఒత్తి పలికి చెప్తూ ఉన్నాడు. అలా అని తన వరకు రావడానికి చూసేది రాజైనా వేరే ఎవరైనా, ఐ వాంట్ బేవ్ దెమ్ అని అన్నాడు గట్టిగా. ఇంతలో డిన్నర్ కోసం పిలవడానికని వచ్చిన శశి సిద్ధార్థ్ మాటలు వినిపించడంతో ఆగిపోయి వాళ్ళ వైపే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ ఉండడంతో శశి రావడం చూసి సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా శశి హ్యాండ్ ని పట్టుకుని డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్లాడు. సిద్ధార్థ్ అమర్ ఏదో విషయం గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు అని తెలిసిన శశి సిద్ధార్థ్ తన హ్యాండ్ పట్టుకుని తీసుకొచ్చిన వేలోని అది తను తెలుసుకోవాల్సిన విషయం కాదు అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోయింది శశి. తర్వాత వాళ్ళ వెనకాల వచ్చిన అమర్కి కూడా ఫుడ్ సర్వ్ చేసి ఆ రోజు డిన్నర్ ని ఎవరి ఆలోచనలో వాళ్ళైతే కంప్లీట్ చేశారు. డిన్నర్ చేశాక తన రూమ్ లోకి వెళ్ళబోతున్న సిద్ధార్థ్కి రాజు నుండి కాల్ రావడంతో ఒక క్షణం ఆలోచించి కాల్ లిఫ్ట్ చేశాడు. అటు కూడా 2 సెకండ్స్ ఎలాంటి మాటలు వినిపించకపోవడంతో కట్ చేయబోతున్న సిద్ధార్థ్ అంటూ రాజు వాయిస్ ఆగిపోయి మాట్లాడకుండా ఫోన్ అలానే పట్టుకున్నాడు. రాజు సిద్ధార్థ్ కాల్ కట్ చేయకపోవడంతో సిద్ధార్థ్ తన మాటలు వింటున్నాడు అని అర్థమై గట్టిగా లాంగ్ బ్రీత్ తీసుకుని శశితో మాట్లాడాలి అన్నాడు. రాజ్ ఆ మాట అనగానే సిద్ధార్థ్ ఐబ్రో దగ్గరికి చేస్తూ అలానే నుంచున్నాడు. లక్కీ స్పృహలోకి వచ్చాడు అని తెలియడంతో ఆశగా లోపలికి వెళ్ళిన రాజ్కి ఇంకా శశి అంటూ కలవరిస్తున్న కొడుకుని చూసి ఒకవైపు కోపం మరొక వైపు బాధ బయటికి వస్తున్నా వాటిని చూపించలేక అలానే ఆగిపోయి లక్కీ లక్కీ అని అంటూ పిలుస్తూ చిన్నగా లేపి హక్ చేసుకుని, వై యు బిహేవింగ్ లైక్ దిస్ నానా? నానా ఈజ్ సో మచ్ స్కేర్డ్ అబౌట్ యూ అని అన్నాడు ప్రేమగా లక్కీని కిస్ చేస్తూ. రాజ్ బాధ అతని మాటల్లో అర్థం చేసుకున్న లక్కీ, నువ్వు అలా యాంగ్రీ అయ్యేసరికి నాకు భయం వేసింది డాడీ, అండ్ ఐ వాంట్ టాక్ విత్ శశి అన్నాడు మళ్ళీ. ఆ మాటకి మళ్ళీ కోపం వస్తున్నా మళ్ళీ దాన్ని లక్కీ ముందు చూపించలేక సైలెంట్ అయిపోయాడు. అప్పుడే లక్కీని చెక్ చేస్తూ అక్కడే ఉన్న డాక్టర్ రాజు ఏం మాట్లాడకపోవడంతో, మిస్టర్ రాజ్, మీరు ఆ అమ్మాయితో బాబుని మాట్లాడించడం మంచిది, లేదంటే మళ్ళీ మీ అబ్బాయి హెల్త్ అప్సెట్ కావచ్చు అని అన్న డాక్టర్ మాటలకి లక్కీ కోసమైతే సిద్ధార్థ్కి కాల్ చేశాడు రాజు. సిద్ధార్థ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో రాజ్ లక్కీ శశితో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని అన్నాడు. గివ్ ద ఫోన్ టు హర్ అని అన్నాడు. లక్కీ ఉన్న రూమ్ నుండి బయటకు వచ్చి మాట్లాడుతూ లక్కీ కోసం ఫస్ట్ మొబైల్ ఇద్దాము అనుకుని అడుగు ముందుకు వేసిన సిద్ధార్థ్ రాజ్ రెండో మాటకి అలానే ఆగిపోయాడు. సిద్ధార్థ్ నుండి ఎంతసేపటికి రెస్పాన్స్ రాకపోవడంతో సిద్ధార్థ్ అంటూ మాట్లాడే లోపే తను రెండోసారి మాట్లాడిన మాటని గుర్తు చేసుకుని షో గాడ్ అని మనసులోనే అనుకుని, సిద్ధార్థ్ ప్లీజ్ నా కోసం కాకపోయినా లక్కీ కోసమైనా తనతో మాట్లాడించు ప్లీజ్ అని అన్నాడు రాజు. సిద్ధార్థ్కి ఎవరైనా సరే తనతో ఆర్డర్ వేసినట్టు మాట్లాడితే సిద్ధార్థ్ అసలు కేర్ చేయడు. అందుకే రెండోసారి లక్కీ కోసమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అసలు కాల్ కట్ చేయాలి అనుకున్న సిద్ధార్థ్కి అప్పుడే తన వెనకే పైకి వచ్చిన శశి చేతిలోని మొబైల్ పెట్టి లక్కీ అంటూ ఇచ్చి శశి వైపుకు చూసి తన రూమ్ లోకి వెళ్ళాడు. ఆ చూపు మీనింగ్ రూమ్ లోకి వచ్చి మాట్లాడమని అర్థం చేసుకుని హలో అంటూ బాల్కనీలోకి వచ్చింది. కాల్లో ఉన్న రాజు
శశి హలో అని అనడంతో ఆ మొబైల్ని కొంచెం దూరం జరిపి కోపంగా చూస్తూ విసురుగా లక్కీ ఉన్న రూమ్లోకి వెళ్ళి స్పీకర్ అయితే ఆన్ చేశాడు రాజు. లక్కీ అని అంటూ వినిపిస్తున్న వాయిస్ కి అప్పటి వరకు ముడుచుకుని కూర్చున్న లక్కీ శశి అంటూ హ్యాపీ స్మైల్ ఇస్తూ నువ్వు నాకు ఎందుకు కాల్ చేయలేదు అని అన్నాడు వాళ్ళకుగా. శశి లక్కీ మాటలకి చిన్నగా నవ్వుతూ నా దగ్గర మొబైల్ లేదు నాన్న, అయినా నువ్వు రావచ్చు కదా నా కోసం అని అంది. ఇక నార్మల్గా లక్కీ కొద్దిగా డల్గా నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను కదా ఎలా రాను అని అన్నాడు. శశి లక్కీ హాస్పిటల్లో ఉన్నాడు అనగానే శశి కంగారు పడుతూ ఎందుకు లక్కీ ఏమైందిరా నీకు, నువ్వు బాగున్నావా అని శశి అనగానే లక్కీ శశి నేను ఇప్పుడు బాగున్నాను, నాకు చిన్న ఫీవర్ వస్తే డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. అది హే హాస్పిటల్ లక్కీ అని అడిగింది శశి. లక్కీ ట్వింకిల్ ఐస్తో నువ్వు వస్తావా అని అన్నాడు. లక్కీ అని అనగానే అక్కడే రూమ్ లో నుండి వాళ్ళ మాటలు వింటూ విండో బయటికి చూస్తున్న రాజుని పిలిచి డాడీ హాస్పిటల్ పేరేంటి అని అడిగి ఇప్పుడు చాలా నైట్ అయిపోయింది కదా రేపు మార్నింగ్ రా అంటూ చాలా పెద్ద వ్యక్తిలా చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండడంతో రాజ్ ఫోన్ వైపుకు హ్యాపీగా చూస్తున్న లక్కీ వైపుకు చూసి మళ్ళీ విండో నుండి బయటికి చూస్తూ ఇంతకు ముందు లక్కీ తను హాస్పిటల్లో ఉన్నప్పుడు శశి కంగారు పడిన విధానం తన మాటల్లో హానెస్టీని క్లియర్ గా తెలియజేస్తూ ఉంటే ఆ ఆలోచన వచ్చిన వెంటనే నచ్చగా ఫేస్ టర్న్ చేసి కాసేపటికి కాల్ కంప్లీట్ చేసిన లక్కీని చూడగానే డాన్ రేపు శశి వస్తుంది అంటూ ముద్దు మాటలతో చెప్పగానే రాజ్ రెండు భావాల మధ్య నలిగిపోతూ ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని అనడంతో లక్కీ నేను చాలా హ్యాపీ అని హ్యాండ్స్ పెద్దవి చేసి చూపగానే లక్కీని దగ్గరికి తీసుకుని రాజ్ అయితే అలానే కూర్చున్నాడు. లక్కీతో కాల్ మాట్లాడి బాల్కనీ నుండి రూమ్ లోకి వచ్చిన శశి డల్ గా ఉండడంతో లక్కీకి హెల్త్ బాగోలేదు అని తెలిసింది అని అర్థమై శశి వైపుకు చూడగానే శశి సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి అభి నన్ను రేపు లక్కీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళనా అన్న మాట జస్ట్ కంప్లీట్ అవ్వకముందే సిద్ధార్థ్ నో ఈ డుడ్ నాట్ టు గో అని అన్నాడు కఠినంగా. అక్కడికి వెళ్తే రాజ్ కంట్రోల్ లాస్ అయ్యి శశిని చిన్న మాట అయినా అనడం సిద్ధార్థ్ని బేర్ చేయలేడు. ఇక అందుకే శశి అడగగానే వద్దు అన్నాడు. కానీ అసలు రీజన్ తెలియని శశి లక్కీ కోసం వెళ్తాను అంటే ఎందుకు వద్దన్నాడో తెలియక సిద్ధార్థ్ వద్దు అన్నాక మళ్ళీ అడగలేక అలా సైలెంట్ గా నిలబడ్డంతో శశి ఫీలింగ్స్ ని అనుక్షణం అర్థం చేసుకోగలిగే సిద్ధార్థ్కి అది అర్థమైనా శశి ఇక ఏమీ మాట్లాడలేదు. శశి హెయిర్ వర్షంలో తడవడం వలన ఫ్రెష్ అయి వచ్చిన శశి లాంగ్ హెయిర్ ఇంకా వెట్గా ఉండి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉండడం చూసి ఇలా వెట్గా ఉన్నప్పుడు ఎందుకు లేని ఇలా చేశావు అని అంటూ ఆ హెయిర్ ని పెట్టిన బ్యాండ్ అంతా తీసి పక్క రూమ్ లోకి వెళ్ళాడు. లక్కీ దగ్గరకు వద్దన్నందుకు సాడ్ గా ఉన్న శశి ఇప్పుడు సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం అవ్వక చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ చేతిలో హెయిర్ డైర్ ఉండడం చూసి ఈ టైంలో ఇది ఎక్కడ దొరికింది అని తను వచ్చిన రోజే సిద్ధార్థ్ తన కోసం అన్ని కూడా షాప్ చేశాడు అని తెలియని శశి ఇది నీ రూమ్ లోనే ఉంది కాకపోతే నువ్వు చూడలేదు అని అంటూ తనే శశిని డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న చైర్లో కూర్చోబెట్టి శశి హెయిర్ ని తనే నీట్ గా డ్రై చేస్తూ చిన్నగా తనకి వచ్చిన వేలో కోమ్ చేయడం స్టార్ట్ చేశాడు. సిద్ధార్థ్ తనని ఒక ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తూ ఎక్కడ తనకి నొప్పిగా అనిపిస్తుందేమోనని చాలా చిన్నగా కోమ్ చేస్తున్న సిద్ధార్థ్ని ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి చూస్తూ ఉండిపోయింది శశి. సిద్ధార్థ్ కోమ్ చేయడం అయిపోయాక లూజ్ గా వదిలిన జడని సిద్ధార్థ్ని చూస్తూ తన జడ వేసుకోవడానికని ముందుకు వేసుకుని అల్లుకుంటున్న శశి హ్యాండ్స్ ని పట్టుకుని వెయిట్ అలా టైట్ గా వేసుకుంటే నర్వల్స్ మీద ప్రెషర్ పడుతుంది, సో రేపు మార్నింగ్ వేసుకో అర్థమైందా అంటూ ఇందాక వచ్చే ముందు తెచ్చుకున్న శశి బుక్స్ ని శశి చేతికి ఇస్తూ కాసేపు ప్రిపేర్ అవ్వు చదువుకో, నీకు రేపు కూడా ఎగ్జామ్ ఉంది కదా అని అన్నాడు. సిద్ధార్థ్ చేతలకి మాటలకి అతని ప్రేమగా చూస్తున్న శశి సరే అన్నట్టు హెడ్ మూవ్ చేసి అక్కడే సోఫాలో కూర్చొని చదవడం స్టార్ట్ చేసింది. సిద్ధార్థ్ కూడా అక్కడే చైర్లో కూర్చుని అంతకు ముందు
రైటర్ ఇచ్చేలేన స్క్రిప్ట్ ని స్టడీ చేస్తూ కూర్చున్నాడు. అలా చూస్తూ టైం ఎంత అయింది అనేది కూడా చూడకపోవటంతో అనుకోకుండా క్లాక్ వైపు చూసిన సిద్ధార్థ్ కి టైం మిడ్ నైట్ కి దగ్గరగా అనిపించడంతో శశి వైపుకు చూశాడు. చాలా సేపటి వరకు సిద్ధార్థ్ ప్రేమ, లక్కీ ఆలోచనలు తనని కుదురుగా ఉండనివ్వకపోయినా రేపు ఎగ్జామ్ అన్న భయంతో చదవటం స్టార్ట్ చేసింది. చాలా సేపటి వరకు అలానే చదివిన శశికి నిద్ర రావటంతో ఇక మెల్లిగా తెలియకుండానే పక్కకి వాలిపోతూ ఉండగా అప్పుడే అది చూసిన సిద్ధార్థ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో శశి పడకుండా హోల్డ్ చేయగానే శశికి ముద్దుగా కందడం వలన ఇంకా ఎర్రగా మారి అలానే ఉన్న శశి పెదవులను చిన్నగా చుట్టేసి అలానే ఉండడంతో తనని అలా చూసి చిన్న స్మైల్ తో శశి నిద్ర డిస్టర్బ్ కాకుండా బెడ్ మీద పడుకోబెట్టి తను లేస్తూ ఉండగానే అప్పటికి సిద్ధార్థ్ స్పర్శని అలర్ట్ అయిన శశి మైండ్ అతన్ని దూరం పోనివ్వకుండా అతన్ని పట్టుకుని అలానే పడుకుంది. నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నట్టు శశి పట్టుకుంది. చిన్నగా అయినా ఎందుకు ఆ చేతులను విడిపించుకోవాలి అనిపించకపోవడంతో అలానే ఉండి ఉండి శశి ఫోర్ హెడ్ మీద ప్రేమగా ముద్దు పెట్టి వన్ హ్యాండ్ శశి చుట్టూ ఉంచి తను డిస్టర్బ్ అవ్వకుండా పట్టుకుని పక్కనే ఉన్న డ్రాలో నుండి జెల్ తీసి లిప్స్ కి అప్లై చేసి ఇంతకు ముందు తను బెడ్ మీదనే వేసిన స్క్రిప్ట్ పేపర్స్ ని తీసుకుని హెడ్ రెస్ట్ గా అనుకుని ఒక హ్యాండ్ తో శశిని పట్టుకోగానే చిన్నగా సిద్ధార్థ్ గుండెల మీదకి రావటంతో గాలికి ఫేస్ మీదకి వస్తున్న హెయిర్ ని తీసి పక్కకు పెడుతూ ఇంతలా క్యూట్నెస్ ఓవర్లోడ్ అయితే నాకు చాలా హార్డ్ గా ఉంటుంది ఏంజిల్ అని అనుకుంటూ ఇంకొక హ్యాండ్ తో స్క్రిప్ట్ పేపర్స్ ని చూస్తూ కూర్చున్న సిద్ధార్థ్ కి ఇంతకు ముందు శశిని లక్కీ దగ్గరకు వద్దు అన్నప్పుడు శశి పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు వాళ్ళు మాట్లాడేటప్పుడు శశి వస్తాను అనడంతో హ్యాపీగా వినిపించిన లక్కీ వాయిస్ కి ఆలోచనలో అయితే పడ్డాడు సిద్ధు. మరేం జరుగుతుందో చూద్దాం.